వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫర్స్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఈ 1 మార్క్ క్వశ్చన్. ఎక్స్‌ప్లెయిన్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. రియల్ నంబర్స్ నుంచి ఒక 8 మార్క్స్ పక్కాగా వస్తది. అండ్ ఆల్సో 1 మార్క్ కూడా వస్తది. ఈ 1 మార్క్ క్వశ్చన్. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంట. ప్రతి కాంపోజిట్ నంబర్ నట ప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్‌గా రాసుకోవచ్చంట. ప్రొడక్ట్ అంటే ఇంటూ వీటిని కాంపోజిట్ నంబర్స్ అంటారు. వీటిని ప్రైమ్ నంబర్స్ అంటారు. ఈ కాంపోజిట్ నంబర్స్ అంట ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్‌గా రాయొచ్చంట. అంటే ఎలాగంటే ఫర్ సపోజ్ 8 ఉందంటే 8ని ఎలా రాయాలి అంటే ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రొడక్ట్‌గా రాయాలి. అంటే ప్రైమ్ నంబర్స్ అంటే దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయొచ్చా 8ని? అంటే 2 2 జార్ 4, 4 2 జార్ 8. ఈ విధంగా ఎవ్రీ కాంపోజిట్ నంబర్‌ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్‌గా మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చట. తర్వాత అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్ అంట. ఈ ఫ్యాక్టరైజేషన్ అట యూనిక్‌గా ఉంటదంట. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద ఇన్ విచ్ ద ఫ్యాక్టర్ అక్కర్, దాని ఆర్డర్ ఏదైనప్పటికీ వచ్చే రిజల్ట్ మాత్రం ఒకటే అని చెప్తున్నారు. ఫర్ సపోజ్ 18 తీసుకుంటున్నానండి. ఈ 18ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 2 9s ఆర్ 18. తర్వాత ఈ 9 ఎలా రాయొచ్చు అంటే 3 3s ఆర్ 9. ఓన్లీ ప్రైమ్ నంబర్సే ఉండాలండి. 9 ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి ఈ విధంగా 9 రాయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని 18ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 3 ఇంటూ 3. తర్వాత ఈ 3ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 3 స్క్వేర్. చూడండి 2 ఇంటూ 3 స్క్వేర్ అన్న 18 లేదా 3 స్క్వేర్ ఇంటూ 2 అన్న 18. ఈ ఆర్డర్ ఏదైనప్పటికీ కూడా మనకొచ్చే రిజల్ట్ మాత్రం ఒక్కటే. మీరు మెయిన్ ఎగ్జామ్‌లో ఇలాంటి 1 మార్క్ క్వెషన్ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్‌ప్లనేషన్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్‌కి సంబంధించిన 8 మార్క్స్ ప్రాబ్లమ్ డెఫినైట్‌లీ వస్తుంది. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ మీకు కావాలంటే మొదటి కామెంట్‌లో లింక్ ఇచ్చాను. చూసి ఉపయోగించుకోండి. జై హింద్.